सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ओम नमो गणपतये। ओम श्री गणेशाय नमः। ओम नमो बृहस्पतये। ओम नमस्तस्मै ब्रह्मणे। ओम नमो विष्णवे। ओम श्रीमत्सुंदरमीशानं श्रीमत्सिद्धिविनायकं षण्मुखं स्कन्दमानन्दं ब्रह्माणं विष्णुमाश्रये। यस्याज्ञया जगत्स्रष्टा विरिञ्चिः पालको हरिः संहर्ता कालरुद्राख्यः नमस्तस्मै पिनाकिने। స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మహాత్మ్యంలో 11వ అధ్యాయం అండి. 11వ రోజు వినాల్సినటువంటి కథ మనం చెప్పుకోబోతూ ఉన్నాం. మందరోపాఖ్యానము అని అంటారు. మందరుని కథ చాలా విశేషమైనటువంటి కథ. అంటే కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం వల్ల కలిగే ఫలమేమిటి, అదేవిధంగా దీపదానం వల్ల దీపారాధన వల్ల కలిగే ఫలము మొదలైనటువంటి ఫలాలన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి కథ అండి. జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి అంటూ ఉన్నాడండి. భూయ శృణుష్వ రాజేంద్ర పుణ్యం కార్తీక సంభవం కార్తిక్యామతసీ పుష్పై అర్చయేద్యో జనార్దనం. ఓ మహారాజా, కార్తీక మాసంలో ఎవరు అవిసె పువ్వులతో మహావిష్ణువును పూజిస్తారో వారి పాపాలన్నీ నశిస్తాయి, మరియు వారు చాంద్రాయణ వ్రతాన్ని చేసినటువంటి ఫలాన్ని పొందుతారు. ఎవరు గరికతోనూ దర్భలతోనూ మహావిష్ణువును అర్చిస్తారో వారు కూడా సర్వ పాపాల నుండి విముక్తులై పరమపదాన్ని పొందుతారు. ఎవరు మహావిష్ణువుకు వివిధ రంగుల బట్టలను సమర్పిస్తారో వారు ఉత్తమ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో ఎవరు పుణ్యస్నానం చేసి దీపాలను వెలిగిస్తారో వారు సకల పాపాల నుండి బయటపడతారు. ఎవరు కార్తీక మాసంలో పురాణాన్ని వింటారో లేదా వినిపిస్తారో వాళ్ళు గొప్ప పుణ్యాన్ని పొంది పరమ సాయుధ్యాన్ని చేరుకుంటారు. దీనికి సంబంధించి ఒక ఇతిహాసం ఉన్నది, చెబుతున్నాను విను. ఈ ఇతిహాసం విన్నవారు సకల పాపాలను పోగొట్టుకుంటారు, ఆయురారోగ్యాలను అందుకుంటారు. కశ్చిత్ కళింగ దేశస్థః బ్రాహ్మణో మందరాహ్వయః స్నాన సంధ్యావిహీన సన్ పరేషాం భృత్యతాంగతః. పూర్వం కళింగ దేశంలో మందరుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాటండి. ఆయన స్నాన సంధ్యావందనాదులన్నీ కూడా విడిచిపెట్టి, అంటే బ్రాహ్మణుడు చేయవలసినటువంటి నిత్య కర్మానుష్ఠానాలన్నీ కూడా విడిచిపెట్టి ఎలా పెడితే అలా తిరుగుతూ ఉండేవాడు. ఆయన ఏమీ చదువుకోలేదు, విద్య లేదు, దానివల్ల ఎలా జీవించాలో కూడా తెలియదండి పాపం. దానివల్ల అతను ఏం చేసేవాట, కత్తి పట్టుకుని దారి దొంగగా అతను అవతారం ఎత్తాడు. అడవికి వెళ్ళి దారిలో వచ్చేటటువంటి బాటసారులు ఉంటారు చూసారా, వాళ్ళను బెదిరించడం, దోచుకోవడం, ఇదే ఆ యొక్క మందరుడి పనండి. అయితే మందరుడి భార్య, ఆవిడ పేరు సుశీల, చాలా గొప్పది, మహాసాధ్వి. అనసూయ, అరుంధతి మొదలైనటువంటి ఋషిపత్నులతో సమానమైనటువంటి తేజస్సు కలది. ఆవిడ మాత్రం భర్త ఎలాంటి వాడైనా ఎల్లప్పుడూ కూడా పతిభక్తి పరాయణురాలై మహాపాతివ్రత్యంతో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతూ ఉన్నదండి. ఇతను చూస్తే మాత్రం దారి దొంగగా మారి అడవిలో వచ్చేటటువంటి బాటసారుల్ని కత్తితో బెదిరించి దోచుకోవడం, ఆ డబ్బును తీసుకొచ్చి ఇంటిని పోషించడం చేస్తూ ఉండేవాడు. తస్య భార్యా సుశీలా చ పాతివ్రత్య పరాయణ సర్వలక్షణ సంపన్న నారీణాముత్తమా వధూః. అతని భార్య చూస్తే మాత్రం అంత మహాసాధ్వి. ఒకరోజు అతను చేత కత్తి పట్టి అడవికి వెళ్ళాడండి. అక్కడ దారిన పోతూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి చూసి అతడిని బలవంతంగా తీసుకుని వచ్చి మర్రి చెట్టుకు కట్టేసి అతని వద్దనున్నటువంటి ఆ యొక్క ధనాన్ని, బంగారాన్ని, వెండిని మొదలైనటువంటి మొత్తం ద్రవ్యాన్ని అపహరించి వేశాడు. ఇంతలో వీళ్ళిద్దరినీ కూడా దూరంగా ఉన్నటువంటి బోయవాడు ఒకడు చూశాడు. చూసి వీళ్ళిద్దరి మీద దాడి చేసి ఆ మొత్తం ధనాన్ని దోచుకుందాము అని వాడు కత్తి చేతపట్టి అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణులిద్దరినీ కూడా వాడు చంపేశాడండి. చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని లాక్కున్నాడు. అంటే మందరుడు చనిపోయాడు, మందరుడు చెట్టుకు కట్టేసినటువంటి బ్రాహ్మణుడు చనిపోయాడు. వీళ్ళిద్దరూ కూడా కలిసికట్టుగా బోయవాడి చేతిలో చనిపోయారండి. బోయవాడు మొత్తం తాను దోచుకున్నటువంటి డబ్బంతా కూడా లెక్క పెట్టుకుంటూ ఉంటే దగ్గరలో గుహలో ఉన్నటువంటి పులి బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి పులి ఈ బోయవాడి మీద దాడి చేసింది. బోయవాడు కూడా ప్రతి దాడి చేశాడు పులి మీద. అడవిలో తిరిగేవాడే కాబట్టి బోయవాడికి పులి పెద్ద విషయం ఏం కాదు, అంత భయపడేటటువంటి రకం కాదు. పులి మీద అతను దాడి చేశాడు. ఈ విధంగా బోయవాడు పులి పరస్పరము దాడి చేసుకున్నారు.
ఇద్దరూ తీవ్రంగా గాయపడి కాసేపటికి ఇద్దరూ మరణించారండి. ఆ విధంగా మందరుడు చనిపోయాడు. మందరుడు చెట్టుకు కట్టేసినటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు చనిపోయాడు. ఆ తర్వాత బోయవాడు చనిపోయాడు. పులి చనిపోయింది. ఈ నలుగురు కూడా నరకానికి వెళ్ళారు. మరణానంతరం కాలసూత్రం అనేటటువంటి ఒక నరకంలో ఘోరమైనటువంటి శిక్షలు వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారండి. యమభటులు ఏం చేశారు, ఈ నలుగురిని కూడా తీసుకుని వెళ్ళి చీకటిగా ఉండేటటువంటి చీకటిగా ఉండేటటువంటి ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఒక బావిలోకి తోసేశారు. ఆ బావి చూస్తే ఆ బావి నిండా కూడా క్రిమి కీటకాలు, మానవ నెత్తురు, మానవ వ్యర్థాలు, ఈ విధంగా పూర్తిగా అపరిశుద్ధంగా ఉండేటటువంటి పదార్థాలతో నిండినటువంటిది. అదేవిధంగా క్రిమి కీటకాలతో నిండినటువంటి బావిలోకి వాళ్ళని తోసేశారు. ఆ విధంగా వాళ్ళు నరకంలో ఘోరమైన శిక్షలు పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. వాళ్ళు అక్కడే బావిలోనే ఉన్నారు, చీకటి బావిలో రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక భూలోకంలో చూస్తే కనుక పాపం ఈవిడకి భార్యకి, మందరుడి భార్య అయినటువంటి సుశీలకు జరిగింది ఏమీ కూడా తెలియదండి. భర్త ఎలాంటి వాడో తెలుసు, ఈరోజు వెళితే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చినప్పుడు మాత్రం చాలా చక్కగా చూసుకుంటూ ఉండేది, లేనప్పుడు మాత్రం భర్త గురించి తప్ప మరొక పరపురుషుడి గురించి ఎప్పుడూ మనస్సులో కూడా ఆలోచించేది కాదు. అలాగే ఎల్లప్పుడూ కూడా భగవద్ధ్యాన పరాయణురాలై తులసి పూజ చేసుకుంటూ దీపారాధనలో మొదలైనటువంటి అద్భుతమైనటువంటి పుణ్యకర్మలే చేస్తూ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండేది. ఎల్లప్పుడూ ఆవిడకి సజ్జన సాంగత్యం మాత్రమే ఉండేది. సత్పురుషులు, మంచి మంచి మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు, వీళ్లతోనే ఎల్లప్పుడూ కలిసి తిరుగుతూ ఉండేది. వాళ్ళు చేసేటటువంటి ఉపదేశాలన్నీ కూడా వింటూ ఉండేది. మరింతగా తన మార్గాన్ని మలుచుకుంటూ ఉండేది, మంచిగా మలుచుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజున ఒక యతీశ్వరుడు అండి, ఒక ఆయన సన్యాసి ఆ ఊరికి వచ్చాడు. ఆవిడ ఉండేటటువంటి ఊరికి రావడం జరిగింది. ఆ సన్యాసి కూడా విపరీతమైనటువంటి విష్ణు భక్త పరాయణుడు. ఆయన అలాగ కళ్ళు మూసుకుని రోడ్డు మీద నడుస్తూ కూడా భగవంతుణ్ణి ధ్యానిస్తూ భగవన్ నామస్మరణ చెప్పుకుంటూ ఆ యొక్క తన్మయత్వంలో ఒక్కొక్కసారి నాట్యం కూడా చేస్తూ నడుస్తూ ఉంటాడు. అలాగా భగవన్ నామస్మరణ చేస్తూ నాట్యం చేస్తూ చేస్తూ ఈవిడ ఇంటికి వచ్చాడు. ఇతను వచ్చి రాగానే ఈయన మహాయతీశ్వరుడు అని గుర్తించినటువంటి ఆ యొక్క సుశీల ఏం చేసిందంటే ఉచితాసనం ఇచ్చి చక్కగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించింది. పూజించిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, మా వంటి గృహస్థులకు మీ వంటి మహాత్ముల దర్శనం అనేది దుర్లభం, చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది, ఎప్పుడో కానీ జరగదు. అలాంటిది నాకు మీ దర్శనం కలిగింది. దురదృష్టం మా ఆయన ఊర్లో లేడు. ఆయన ఉంటే ఆయన నేను ఇద్దరూ కలిసి దర్శనం చేసుకునేవాళ్ళం. అంతేకాక ఆయన ఉంటే మీకు కావలసినటువంటి ఏర్పాట్లు మరింత బాగా చేసేవాళ్ళం. దయచేసి ఆదేశించండి, ఏం చేయమంటారో నా శక్తి మేరకు నేను చేస్తాను అని చెప్పేసి ఆవిడ అడిగింది. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, ఈ రోజున కార్తీక పూర్ణిమ కావున సాయంత్రం నేను కార్తీక పూర్ణిమ ప్రయుక్త దీపారాధనలు చేస్తాను, చేసిన తరువాత పురాణ పఠనం చేస్తాను, వీటికి ఏర్పాట్లు చేయి చాలు అని చెప్పేసి ఆయన చెప్పాడండి. వెంటనే చాలా సంతోషపడింది. ఆ యతీశ్వరుడు ఆ మాట చెప్పిన తర్వాత, నేను నూనె ఇస్తాను, మిగిలినటువంటి ఏర్పాట్లన్నీ నువ్వు చూసుకో అని చెప్పగా ఆయన తైలం ఇచ్చాడండి. ఈవిడ ప్రమిదలు అలాగే ఒత్తులు అన్నీ తెచ్చుకొని దీపారాధనలకి ఏర్పాట్లు చేసుకుంది. ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి తడిగుడ్డ పెట్టి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి శుభ్రం చేసిందండి. ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోండి, ఇంట్లో మనం ఏదైనా ఆధ్యాత్మిక పుణ్య కార్యక్రమం చేయబోతూ ఉన్నాము అంటే కనుక చీపురుతో ఇల్లు తుడవడం ఎంత ముఖ్యమో నీళ్లు చల్లి తడిగుడ్డ పెట్టడం కూడా అంతే ముఖ్యం. దానికి సమ్మార్జనము అని పేరు. సమ్మార్జనం కూడా చేయాలి, ఇల్లు తుడవాలి, సమ్మార్జనం కూడా చేయాలి, ఆ తరువాత ముగ్గులు అవి పెట్టాలి. ఈవిడ అదే పని చేసింది. ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచింది, కళ్ళాపి చెల్లింది, ముగ్గులు పెట్టింది, ఆవు పేడతో అలికింది, రంగురంగుల ముగ్గులన్నీ పెట్టి అద్భుతంగా ఇంటిని మందిరంలాగా తీర్చిదిద్దిందండి. సాయంత్రం ప్రదోషకాలం రానే వచ్చింది. చక్కగా దీపారాధనలు ఈవిడ చేసింది. యతీశ్వరులు కూడా దీపారాధనలు చేశారు. ఆ తర్వాత ఆయన ఆ యొక్క దీపాల సన్నిధిలో మహావిష్ణువుని పూజించారు. పూజించిన తరువాత పురాణ పఠనానికి కూర్చున్నారు. ఆయన కూర్చున్న తరువాత ఈవిడ ఆ వీధిలోనూ పక్క వీధిలోనూ కూడా ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి, మా ఇంటికి యతీశ్వరులు వచ్చారు, పురాణ పఠనం చేస్తూ ఉన్నారు, రండి రండి అని చెప్పేసి అందరినీ పిలుచుకొని వచ్చింది. అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో పురాణ శ్రవణం చేశారండి. ఆ తర్వాత ఆయన బయలుదేరి పక్క ఊరికి వెళ్ళిపోయారు యతీశ్వరులు. ఈవిడ చక్కగా అదే విధంగా శేష జీవితం అంతా గడిపింది. ఆ తర్వాత కొంతకాలానికి తెలుసుకుంది భర్త కాలం చేశాడు అని చెప్పేసి.
భర్త కాలం చేసిన తర్వాత పాటించవలసిన ధర్మాలన్నీ పాటిస్తూ ఆవిడ జీవితం ఆవిడ జీవిస్తూ ఆధ్యాత్మికంగా పాపరహితయై ఒకానొక రోజు కన్ను మూసిందండి. ఆవిడ మరణించినప్పుడు ఆవిడ యందు ఏ పాపము లేదు, మహాపుణ్యాత్మురాలు. మరణించిన వెంటనే విష్ణుదూతలు వచ్చారు. 4 విష్ణుదూతలు దివ్య భవ్య విమానంలో వచ్చారు. వచ్చి అంగరంగ వైభవంగా మంగళవాద్యాలు, అలాగే ఈవిడ్ని స్తుతించేవారు. అంటే కొంతమంది మంగళవాద్యాలు వాయిస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో ఈవిడ్ని స్తుతిస్తూ ఉన్నారు, నువ్వు అంత గొప్పదానివి ఇంత గొప్పదానివి అని చెప్పేసి. ఆ విధంగా కరతాళ ధ్వనుల మధ్య, మంగళవాద్యాల మధ్య, స్తుతుల మధ్య ఆవిడ ఆ యొక్క దివ్య విమానాన్ని అధిరోహించింది. విష్ణుదూతలు ఆవిడ్ని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆవిడ దూరం నుండి నరకాన్ని చూసింది. అప్పటికే ఆవిడకి దివ్యశక్తి రావడంతో ఆ నరకంలో ఒక బావిలో తన భర్తతో పాటు మరొక 3 ఈ విధంగా పడి ఉన్నారు, నానా కష్టాలు అనుభవిస్తున్నారు అని చెప్పేసి తెలుసుకుంది ఆవిడ. తెలుసుకుని విష్ణుదూతలను అడిగింది, వాళ్ళు ఎందుకు ఆ విధంగా నరకంలో శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు, ఏం జరిగింది, నా భర్త చేసిన పాపం ఏమిటి, ఇవన్నీ కూడా నాకు తెలియజేయండి అంటే అప్పుడు విష్ణుదూతలు ఆవిడతో చెబుతూ ఉన్నారు, నీ భర్త బ్రాహ్మణుడుగా జన్మించి స్నాన సంధ్యావందనాలు విడిచిపెట్టి సాత్విక జీవనాన్ని విడిచిపెట్టి కత్తి చేతపట్టి దారి దొంగగా మారి హత్యలు దోపిడీలు చేస్తూ వచ్చాడు, అందువల్లనే నీ భర్త నరకం పాలయ్యాడు అని చెప్పి, నీ భర్త ఒక బ్రాహ్మణుణ్ణి అడ్డగించి చెట్టుకు కట్టాడు చూసావా, అతడు కూడా పాపాత్ముడే, అతడు మిత్రద్రోహి, బాగా నమ్మినటువంటి ఒక మిత్రుణ్ణి నమ్మించి వంచించి మోసం చేసి ఎవరికీ తెలియకుండా అతన్ని చంపేసి అతని సంపదంతా దోచుకుని ఇతను పలాయనం చిత్తగించాడు. ఆ విధంగా ఇతను మిత్రద్రోహి, ఆ మిత్రద్రోహినే నీ భర్త కట్టివేశాడు. ఇకపోతే బోయవాడు చూస్తే కనుక చాలా కాలంగా వాడు దారి దోపిడీలు హత్యలు ఈ విధంగా చేస్తూ క్రూరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అందువల్ల అతడు కూడా కాలసూత్ర నరకంలోనే పడ్డాడు. ఆ పులి సంగతికి వస్తే కనుక ఆ పులి పూర్వజన్మలో ఒక విప్రుడు, ఏది పెడితే అది తింటూ ఉండేవాడు. పరిశుద్ధమైనటువంటి విప్రుడు తినాల్సినటువంటి ఆహారాన్ని తినకుండా ఏది పెడితే అది తింటూ ఆ విధంగా అబ్రాహ్మణుడుగా తయారైపోయాడు. అందువల్ల ఈ జన్మలో పులిగా జన్మించాడు. పులిగా కూడా పాపాలు చేయడం వల్ల కాలసూత్ర నరకానికి వెళ్ళాడు. ఈ 4 కథలు ఇవి అని చెప్పేసి విష్ణుదూతలు చెప్పారు. అప్పుడు వెంటనే ఈ సుశీల వాళ్ళందరూ తరించాలంటే ఏం చేయాలి, వాళ్ళకు ఏ విధమైనటువంటి పుణ్యం అవసరం చెప్పండి అని చెప్పేసి అడగ్గా అప్పుడు విష్ణుదూతలు చెబుతూ ఉన్నారండి, తల్లి నువ్వు కార్తీక పౌర్ణమి నాడు పురాణం వినడం వల్ల వచ్చినటువంటి పుణ్యాన్ని నీ భర్తకి ఇవ్వు, ఆయన తరిస్తాడు. ఒత్తిని తెచ్చినటువంటి పుణ్యాన్ని పులికి, ప్రమిదను తెచ్చినటువంటి పుణ్యాన్ని బోయవానికి, పురాణం వినడానికి అందరినీ పిలుచుకుని వచ్చినటువంటి పుణ్యాన్ని ఆ మిత్రద్రోహికి ఇస్తే వాళ్ళందరూ కూడా తరిస్తారు అని చెప్పగా ఆవిడ అలాగే చేసిందండి. అందరికీ కూడా పుణ్యాన్ని ధారపోసింది. వాళ్ళు కూడా వెంటనే నరకం నుండి బయటపడి మరొక దివ్య విమానంలో ఈవిడ యొక్క గొప్పతనాన్ని స్తుతిస్తూ ఈవిడకు నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళు కూడా వైకుంఠానికి బయలుదేరారు. ఈ విధంగా కార్తీక మాసంలో పురాణం విన్నా వినిపించినా వినడానికి కారణమైనా కూడా ఎంత పుణ్యమో చూడండి. అందువల్లనే నేను కూడానండి ఎంతమంది విన్నారు ఎంతమంది చూశారు ఇవేవి పట్టించుకొని చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకోనంటే చెప్పడం నా పని, వినడము పుణ్యాన్ని సంపాదించుకోవడము అదంతా కూడా భగవంతుడి యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుంది. కార్తీక మాసంలో పురాణం వినాలన్నా పుణ్యకర్మలు చేయాలన్నా కూడా రాసిపెట్టి ఉండాలండి, అందరూ చేయలేరు. అందువల్ల నా మానాన నేను చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే పురాణం చెప్పినటువంటి ఫలం చక్కగా నాకు వస్తుంది. అందులో చేయవలసినటువంటి కార్తీక మాసంలో చేయవలసినటువంటి పుణ్యకర్మలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మేము చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా నేను తరించే ప్రయత్నం చేస్తాను, మీ అందరికీ కూడా ఉపయోగం అమ్మని అని ఈ విధంగా కార్తీక మహాత్మ్యాన్ని నేను చెబుతూ ఉన్నానండి. వాళ్ళందరూ కూడా ఆ విధంగా వైకుంఠానికి వెళ్ళిపోయారు. కావున ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం చాలా పుణ్యప్రదం. ఈ మందరోపాఖ్యానాన్ని విన్నటువంటి నరుడు మనోవాక్కాయముల చేత చేసేటటువంటి అన్ని పాపాలను పోగొట్టుకుంటాడు. తస్మాత్ కార్తీక మాసేతు పురాణ శ్రవణం యది కురుతే రాజశార్దూల సయాతి హరిమందిరం య ఇదం దివ్యమాఖ్యానం శృణోతి శ్రద్ధయాన్వితః కర్మత్రయార్జితం పాపం తత్క్షణాదేవ నశ్యతి. ఇది శ్రీస్కాందపురాణే కార్తీక మాహాత్మ్యే ఏకాదశోధ్యాయ సమాప్తః. ఇంతటితో కార్తీక మహాత్మ్యంలో 11వ రోజు వినాల్సినటువంటి కథ పూర్తయిందండి. స్వస్తి.